ఒకప్పుడు భారతదేశపు పరిస్థితులు వేరు. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలాగా కలిసి ఉండేవాళ్ళు. ఆమెన్. పేరు పెట్టి పిలుచుకునేవాళ్ళు, వరసలు పెట్టి పిలుచుకునేవాళ్ళు. బాబాయ్, అక్క, అన్న, వదిన అని వరసలతో పిలుచుకునేవాళ్ళు. ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా. సలామాలేకులు అని లేదు, క్రిస్టియన్స్ అని లేదు, హైందవ సహోదరులు అని లేదు. ఎంత ఐక్యంగా బ్రతికేవాళ్ళం. కానీ ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? ఎవరైనా బైబిల్ తీసుకొని చర్చికి వస్తూ ఉంటే తాసుపామునన్నా అంత పగతో చూడరు, దొంగనైనా అంత కక్షతో చూడరు, కుటుంబాలను కూల్చి నాశనం చేసిన శత్రువు కూడా అంత పగతో చూడరు. అదే విచిత్రమో తెలియదు, నీతిగా బ్రతికే క్రైస్తవులు ఉన్నారే, బైబిల్ పట్టుకొని నిజదేవుడు యేసుక్రీస్తుని నమ్మి యేసయ్య పాదాల చెంతకు వస్తున్నారే, తాగుబోతనాన్ని విడిచిపెట్టి, దొంగతనాన్ని విడిచిపెట్టి, అక్రమాన్ని విడిచిపెట్టి, అక్రమస్తులు సక్రమస్తులుగా మార్చబడినట్లుగా, దొంగలు దొరలుగా మార్చబడినట్లుగా విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తారు క్రైస్తవులు. ఆ క్రైస్తవులు బైబిల్ తీసుకొని మందిరానికి వస్తూ ఉంటే శత్రువును చూసినట్టు చూస్తున్నారు. దాని ముఖం చూడు, మొనమోపి దాని ముఖం ఉన్నట్టుంది, నుదుట బొట్టు లేదు, చూడు చూడు, మన నోటికొచ్చినట్లుగా. ఇలాంటి భయంకరమైన దినాలు లోకంలో జరుగుతూ ఉంటే 3 పూట్ల కడుపు నిండా తినటానికి నీకు ఎట్లా మనసు వస్తుంది? అసలు నువ్వు క్రైస్తవుడివేనా? ఇలాంటి భయానకరమైన దినాలు లోకంలో జరుగుతూ ఉంటే నువ్వు ప్రార్థన చేయకపోతే, నేను ప్రార్థన చేయకపోతే క్రైస్తవ్యం కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? నీవు ఉపవాసం ఉండకపోతే, నేను ఉపవాసం ఉండకపోతే, గుండెల విషయాలాగా మనం ఏడవకపోతే ఇంకెవరు ఏడుస్తారు? కడుపు నిండా తిని కంటార నిద్రపోయే రోజులు కాదు ఇవి. కడుపు చంపుకొని ఉపవసించి దేవుని సన్నిధిలో రోధించే దినాల్లో బ్రతుకుతున్నాం. ఉద్యోగాలకు వెళ్ళండి, మీ కార్యక్రమాలు చూసుకోండి. ఏ మాత్రం అవకాశం ఉన్నా మందిరానికి వస్తానయ్యా, అలసిపోయిన శరీరంతోనైనా ఆ గోడకు అనుకొని స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అని ఏదో కూని రాగాలతో ఏదో ఒక ప్రార్థన నేను చేస్తానయ్యా. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఇలాగే మనం మౌనంగా ఉంటే రేపేం జరగబోతుందో తెలుసా? మన పిల్లలు ఆదివారపు ఆరాధనకు రావటానికి కూడా భయపడతారు, మేము క్రైస్తవులమని చెప్పుకోవటానికి కూడా భయపడతారు. ఇలాంటి పరిస్థితులు మార్చబడాలంటే నెహెమ్యా లాంటి ప్రార్థన పరులు సంఘంలో నుంచి లేవాలి, ఎస్తేరు లాంటి ప్రార్థన పరులు సంఘంలో నుంచి లేవాలి, మొర్దెకై లాంటి ప్రార్థనాత్మ కలిగిన ప్రజలు సంఘాలలో నుంచి లేవాలి. నెహెమ్యా